బడ్జెట్ సమావేశాలలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. డిఎస్సికి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని, త్వరలోనే లోటుపాట్లను అన్నింటినీ సరిచేసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. దీనికోసం టీచర్స్ సంఘాలతో చర్చిస్తున్నామన్నారు. జీవో నెంబర్ 117ను రద్దు చేస్తున్నామని, ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని లోకేష్ చెప్పారు. ఇక నుంచి పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు ఉంటాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు. బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం.